భూ దళార్ల ఆగడాలకు అమాయకులు బలవుతున్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని సర్వే నెంబర్ 509, 591, 592లో గల భూమిని కొందరు ప్లాట్లుగా మలిచి అమాయకులకు అమ్మకాలు జరిపారు. భూ యజమానులు చూపిన లేఅవుట్ ప్రకారం ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి మ్యాప్లో ఉన్న రోడ్డు వర్తించవంటూ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి రోడ్డును కబ్జా చేయడంతో కొనుగోలుదారులు లబోదిబ్బం అంటున్నారు. రోడ్లు అనుకూలంగా ఉన్నాయని లక్షలు పోసి ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇప్పుడు రోడ్డు లేదంటూ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు చేశామని, కానీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని వారు మీడియాతో వాపోయారు. మైసమ్మగూడలో సర్వే నెంబర్ 585 నుంచి 539 వరకు శ్రీరాములు ప్రతాప్ వెంచర్లో తీసుకున్నాను నేను. ఈ మధ్యలో ఏం చేసింది, లాస్ట్ 4 years తీసుకునేటప్పుడు మాకు రోడ్డు చూపించింది. ఇక్కడ ఆ రోడ్ ఏమో పక్కన ఆయన దుర్గాని కబ్జా చేసుకున్నాడు. మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలు పోవడానికి రావడానికి కష్టం అవుతున్నది. మాకేందో ల్యాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. ఇక్కడ మేము ఇందాక అడిగితే ఇది మన మున్సిపల్ ఆఫీస్లో పోయినాము. అక్కడ పోయినా కూడా ఏం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఈ లోకల్ లీడర్స్ కూడా అడిగినాము, వాళ్ళు కూడా రెస్పాన్స్ ఏమి ఇవ్వలేరు. ఏముంది, మేము మాట్లాడుతున్నాం. లాస్ట్లో దుర్గా ఏం చేస్తే మాకు డిమాండ్ పెడుతున్నాడు, మీకు రోడ్డు కావాలంటే 1 crore పైన అమౌంట్ కావాలంటున్నాడు ఆయన. దేనికోసం? ఇలా దారి గురించి, దారి ఇవ్వడానికి. దుర్గా కబ్జా చేసిండు కదా, కబ్జా చేసిన అవతల ఆయన. అంటే ఆయన యాక్చువల్ మాకు రోడ్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే వాళ్ళు ఇంత మాట్లాడుకున్నారు. వాళ్ళు ఫ్లాట్ కొనేటప్పుడు మేము రోడ్ ఇస్తామని చెప్పిండు. తర్వాత వాళ్ళ మధ్యలో ఏం గొడవ అని తెలియదు. మేము మైసమ్మగూడ మల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఫ్లాట్ తీసుకున్నాము. మాకు ఇక్కడ దారి ఉందన్నారు, ఆ దారి ఆపేసిరు. ఇస్తా అంటారు, ఇవ్వట్లేదు. వాళ్ళేమో మాకు సంబంధం లేదు, మేము అటు నుంచి దారి చూపించినామని చెప్తారు. ఆ నేల ఉందని మేము ఇక్కడ పట్టించుకోలేము, అది కూడా బంద్ చేసిరు, ఆపేసిరు. శ్రీరాములు, రాజుల శ్రీరాములు. రాజుల శ్రీరాములే అమ్మిండు. ఆ రోడ్ ఉందని అమ్మిండు, రోడ్ చూపిట్టి అమ్మిండు. 20 feet రోడ్. వీళ్ళు జరిగిరు బిల్డింగ్ పక్కగా వాళ్ళ అల్లుడు వాళ్ళు ఇక్కడ 4 feet రోడ్కి జరిగిరు. ఇది రోడ్డు ఫస్ట్ శ్రీరాములది. మేము లేఅవుట్లో మేము కొన్నాము. ఈ శ్రీరాములు, దుర్గేష్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళకి ఎటువంటి ఇష్యూలు ఉన్నాయో ఏం లేదు, మీకు సంబంధం లేదు, మీరు నన్ను అడగొద్దని ఆయన అంటాడు. ఈ ఫస్ట్ లేఅవుట్లో మ్యాప్ ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర, మ్యాప్తో సహా ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి ఉన్నాయి, అన్నీ చూపించారు. అప్పుడు కొన్నదాకా చూపించారు, కొన్నాక ఇట్లా లేదని బ్రేక్ చేశారు. ఈ బిల్డింగు ఇప్పుడు మేము మాట్లాడే ఈ పక్క బిల్డింగు ఎన్ని ఫీట్లు జరిగింది? 4 feet, 5 feet యువతలకి జరిపి కట్టుకున్నారు. రోడ్డు పైన కట్టారు. 20 feet రోడ్డు మ్యాప్లో కూడా ఉంది. మాకు మెన్షన్ చేసిన మ్యాప్లు ఉన్నాయి మా దగ్గర. మేము ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ దాఖలాలు కూడా మాకు ఉన్నాయి. మీకు అమ్మిన శ్రీరాములు ఏమంటున్నాడు అడిగితే రోడ్డు గురించి? ఆయన అసలు సంబంధం లేనట్టు, నాకు సంబంధం లేదు నాకు అన్నట్టుగా అసలు ఏం పట్టించుకోవట్లేదు ఆయన. రోడ్డు ఇది మీకు చూపించాను, ఇది చూపించాను అంటాడు. లేఅవుట్లోని ఈ మధ్య ఈ బిల్డింగ్ పక్కన రోడ్ 20 feet రోడ్డు కూడా చూపించాడు. ఆయన గోడ పెట్టుకున్నాడు. మాకేం సంబంధం లేదంటారు. మేము ఇక్కడ కమిషనర్కి ఏమి రెస్పాన్స్ ఇచ్చినా వాళ్ళు కూడా ఏం యాక్షన్ చేయాలి. రోడ్డు గురించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఈ దుర్గేష్ ఆయన మీరు నాకు అమౌంట్ మీరు ఇస్తే నేను గోడ తీసేస్తా మీరు అని మాట్లాడతాను. ఇచ్చాను. దాదాపు ₹1 కోటి దాకా మెన్షన్ చేస్తాను. మైసమ్మగూడ గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ రాజల దుర్గయ్య, రాజల రాములయ్య అనే ఇద్దరు, శ్రీరాములు అనే వాళ్ళిద్దరు లేఅవుట్లు వేసి ఇక్కడ 585 నుంచి 592 వరకు ఉన్న ఫ్లాట్ నెంబర్లో ఆల్రెడీ సర్వే నెంబర్లకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించి రోడ్డు 20 feet రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి రోడ్డు ఇచ్చారు. అప్పుడు రోడ్లు ఇచ్చి మాకు ఈ రోడ్లు ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి రోడ్లు ఇస్తున్నామని చెప్పేసి రోడ్లు ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడున్న అందరూ కొనుక్కొని సెటిల్ అయ్యారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, హాస్టల్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొన్ని కట్టాల్సినవి ఉన్నాయి, కట్టినవి ఉన్నాయి, బిజినెస్ స్టార్ట్ చేశారు, బిల్డింగ్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మధ్యలో వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించి ఏ గొడవలు ఉన్నాయో మనకైతే తెలియదు. వాళ్ళు ఇప్పుడు మధ్యలో గోడ పెట్టి ఇటు మీకు బాటలేదు
ఇటు ఏమీ లేదన్నారు. అవి సేల్ అయిన దాకేమో ఈ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఉందని మొత్తం బారుకి రోడ్లు వేసి చూపించారు. ఇప్పుడు మధ్యలో ఉన్న రోడ్లని గోడ అడ్డం పెట్టి ఇటు రోడ్డు లేదు, మీకు రోడ్డు కావాలంటే ఇప్పుడు పైసలు పెట్టి తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ మ్యాంక్షన్ చేసిందేమో మ్యాంక్షన్ ఈ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి రోడ్డు ఉందని చెప్పి కొనుగోలు అయిందాక వాళ్ళ లేఅవుట్లు మొత్తం సేల్ చేసుకున్నంత వరకు రోడ్డు ఉందని చెప్పి మ్యాంక్షన్ చేసి చెప్పారు. ఇప్పుడేమో తీరా ఆ గోడ ఎందుకు పెట్టారు సార్ అంటే ఇది గోడ వాళ్ళ అన్నదమ్ములు శ్రీరాములు దుర్గేష్ వాళ్ళ అన్నదమ్ముల వల్ల ఏ ఇష్యూలోనే మనకైతే తెలియదు. ఈ రోడ్డు మీకు లేదు, ఇటు మీకు సంబంధం లేదు, మీరు వస్తే మీ ఉన్నకళ్ళు తిరిగి రాండి, ఇటు మీకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఇక్కడ పిల్లలు ఎవరు రావట్లేదు, ఇటు మెయిన్ రోడ్ నుంచి తిరిగి రావాలంటే పిల్లలు దాదాపు ఒక 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. దానివల్ల ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల హాస్టల్ దాదాపు ఒక గజం వచ్చేసి 45 నుంచి 50 వేల వరకు చేసి కొనుక్కొని ఇక్కడ అంతా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు. ఒక్కొక్క బిల్డింగ్కి దాదాపు 3 కోట్లు 4 కోట్లు కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకొని ఇవాళ పిల్లలు లేక బిజినెస్కి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. దీన్ని అడిగితే ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ కాడికి వెళ్ళా, వాళ్ళు ఏమి దానికి సంబంధించి ఎటువంటి ఇది చేయట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఇదంతా ఈ ఒక ఊరికి, ఈ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఒకే యూనిట్గా ఇక్కడ అంతా బయట నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇది మా ఊరు మాకు సంబంధించింది అనుకుంటూ వాళ్ళకే సపోర్ట్గా ఉన్నాడు. కానీ ఇక్కడ కమిషనర్ అతను కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదైనా కానీ మాకు ఏదైనా త్వరగా మాకు హెల్ప్ అనేది మీరు చేయాలి. లేని పక్షంలో మేము అవసరమైతే కోర్టుకైనా కలెక్టర్ దాకా లేకపోతే సీఎం దాకా అయినా మేము పోయే క్యాబిలిటీ మాకు ఉంది, మేము వెళ్తాం. దీనికి మాకు ఎటువంటి హెల్ప్ అనేది మీరు చేయాలి అని మేము నిర్ణయించుకుంటున్నాం.